కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను దోషిగా తేల్చిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇంజనీర్లు చెప్పినా వినకుండా సొంత లాభం కోసం కేసీఆర్ నచ్చిన దగ్గర ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు వృధా చేశారని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. జనహిత పాదయాత్రలో భాగంగా ఇవాళ సంగారెడ్డిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన వెంట కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు. కాంట్రాక్టర్ జంపులు జేబులు నింపడానికి, తద్వారా మీరు సంపాదించుకోవడానికి ప్రాజెక్టు నాసి రకం కట్టి ప్రజల నెత్తిన రొద్దిన పాపాన కేసీఆర్ పోయిండు కాబట్టి ఇలా బోర్డులో నిలబడ్డాడు. మిత్రులారా, కేసీఆర్ అంటే ఉద్యమ నాయకుడు, నాకు కూడా గౌరవం ఉంది. కానీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన తీరు ప్రజా వ్యతిరేకంగా నడిచింది. ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తూ చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీసినటువంటి పరిస్థితులు నడిచింది. అందుకే ప్రజలు శిక్ష పడాలని కోరుకుంటా ఉన్నారు. ఎవరు శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఇది కార్యకర్తల మనోగతం. ఆ దశగా పోతాం. చాలామంది అంటారు ప్రభుత్వం ఉన్న పాదయాత్ర, ప్రభుత్వం ఉన్నప్పుడే వస్తాం, మాకు పథకాలు ఉన్నా లేకున్నా ప్రజలే ముఖ్యమని చెప్పడానికే ఈ పాదయాత్ర ద్వారా మీ దగ్గరకు వస్తామన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.